10వ తరగతి హిందీ పేపర్పై వరంగల్ హనుమకొండ జిల్లాల విద్యాశాఖ అధికారులు వాసంతి అబ్దుల్పై వరంగల్ పోలీస్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. 10వ తరగతి పరీక్ష మొదలు కాగానే హిందీ పేపర్ లీక్ అయినట్లు వాట్సాప్లో చక్కర్లు కొట్టడంతో పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్ అయిందని వాట్సాప్లో చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారులు తమకు ఫిర్యాదు చేశారని వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు. పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడకు లీక్ అయిందో తెలుసుకునే పనిలో ఐటీ కోర్ సిబ్బంది నిమగ్నమయ్యారని రంగనాథ్ వెల్లడించారు. ఐటీ కోర్ సిబ్బంది బృందాలుగా వెళ్లి విచారణను వేగవంతం చేసినాయన్నారు. ఎవరి సెల్ నుంచి పేపరు బయటకు వచ్చిందో త్వరలోనే తెలుసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హిందీ పేపర్ అనేది అది ఇంతవరకు అయితే కన్ఫర్మ్. అది బయటికి వచ్చింది కూడా ఇప్పుడు మీ మీడియా గ్రూప్స్ లో హెచ్ఎంటీవీ అతను ఒక ఎక్స్ హెచ్ఎంటీవీ అతనికి రిపోర్టర్ కి అతనికి వచ్చిందని చెప్పి 10:47 అతనికి వచ్చింది. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30. అంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes తర్వాత ఆ పేపర్ బయటికి వచ్చినట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక నివేదిక. అది కొంతమంది అంటే రూమర్స్ ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఏది మన హనుమకొండ జిల్లాలో కమలాపూర్ ఏరియాలో ఉప్పల్ సెంటర్ ఉన్నారు. అక్కడ పోలీసు టీం వెళ్ళారు. అక్కడ ఎక్కడ కూడా మాకు అట్లా నిర్ధారణ అయినట్లేదు. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ ఫోన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. సో అట్లానే అక్కడ స్టూడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. మాకైతే ఇప్పటిదాకా అక్కడ ఎక్కడ కూడా అటువంటిది మాకైతే సమాచారం కన్ఫర్మ్ కావట్లేదు. అది వెరిఫై చేస్తాం. ఇప్పుడు రేపు తప్పకుండా ఇదంతా కూడా రేపు ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేస్తాం. హిందీ పేపర్ అనేది అది ఇంతవరకు అయితే కన్ఫర్మ్. అది బయటికి వచ్చింది కూడా ఇప్పుడు మీ మీడియా గ్రూప్స్ లో హెచ్ఎంటీవీ అతను ఒక ఎక్స్ హెచ్ఎంటీవీ అతనికి రిపోర్టర్ కి అతనికి వచ్చిందని చెప్పి 10:47 అతనికి వచ్చింది. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30. అంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes తర్వాత ఆ పేపర్ బయటికి వచ్చినట్టే ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక నివేదిక. అది కొంతమంది అంటే రూమర్స్ ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఏది మన హనుమకొండ జిల్లాలో కమలాపూర్ ఏరియాలో ఉప్పల్ సెంటర్ ఉన్నారు. అక్కడ పోలీసు టీం వెళ్ళారు. అక్కడ ఎక్కడ కూడా మాకు అట్లా నిర్ధారణ అయినట్లేదు.